ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 27వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మనసు యొక్క స్వభావమును ముఖ్యముగా తెలియజేశారు. ఆ మనసు ఎటువంటిదంటే అది చంచలమైనది, నిలకడలేనిది. మరి మనసు ఆత్మ నిలవక బయటకు పరిగెత్తితే ఏమి చేయాలంటే ఎక్కడెక్కడికి అది పోతుందో అక్కడక్కడ నుండి దాన్ని మరలించి తిరిగి ఆత్మయందు స్థాపించవలను, ఆత్మకు అధీనము చేయవలని ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 27వ శ్లోకంలో భగవానుడు మనసును విషయముల నుండి మరలించి ఆత్మయందు స్థాపించడం వలన కలిగేటువంటి ఫలితాన్ని వచిస్తున్నారు. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాస్త్రరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసం, మిక్కిలి శాంతమైన మనసు కలవాడను, శాంతరజసం రజోగుణాది వికారములు లేనివాడను, బ్రహ్మభూతం బ్రహ్మభావమును పొందినవాడను, అకల్మషం దోషరహితుడనేటువంటి ఏనం ఈ యోగినం యోగిని ఉత్తమం శ్రేష్టమైన సుఖం సుఖము ఉపయేతి పొందుతున్నది కదా. ప్రశాంత చిత్తుడును, రజోగుణ వికారములు లేనివాడును అనగా కామ క్రోధాది వికారములు లేనివాడును, బ్రహ్మరూపమును పొందినవాడును, దోషరహితుడనేటువంటి ఈ ధ్యానయోగి సర్వోత్తమమగు సుఖము అనగా ఆత్మానందము పొందుతున్నది కదా. అంటే అట్లా పొందటం శాస్త్ర ప్రసిద్ధమని భావం నాటం. నిరతిశయం ఎవరికి కలుగుతుందో ఇక్కడ మనకు వివరింపబడుతున్నది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.